లోక్సభ ఎన్నికలపై సీఓటు సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభంజనం ఖాయమని తేల్చేసింది. ఎన్డీఏ కూటమికే మెజారిటీ స్థానాలు దక్కుతాయని ప్రకటించింది. 20 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని సీఓటు సర్వే వెల్లడించింది. అధికార వైసీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ 10 ఎంపీ స్థానాల్లో గెలవబోతోంది. ఇక బీజేపీ 5 స్థానాలు గెలుస్తుందని, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానానికి పరిమితమవుతాయని సీఓటు సర్వేలో తేల్చింది. లోక్సభ ఎన్నికలపై సీఓటు సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభంజనం ఖాయమని తేల్చేసింది. ఇక ఎన్డీఏ కూటమికే మెజారిటీ స్థానాలు దక్కుతాయని ప్రకటించింది. 20 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని సీఓటు సర్వే వెల్లడించింది. అధికార వైసీపీ కేవలం 5 సీట్లకే పరిమితమవుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ 10 ఎంపీ స్థానాలు గెలవబోతోంది. ఇక బీజేపీ 5 స్థానాలు గెలుస్తుందని, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానానికి పరిమితమవుతాయని సీఓటు సర్వేలో తేల్చింది. ఇక సీఓటు సర్వేకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ జరిపింది. ఇందులో ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయం అన్నట్లుగా ఈ యొక్క ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. వీటిలో ఎన్డీఏ కూటమి అత్యధికంగా 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్ లో స్పష్టమైంది. ఇక బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంటే అందులో 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు కలిపి 15 స్థానాల్లో విజయం సాధిస్తాయి. ఇక జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నందువల్ల ఆ 2 స్థానాలు కూడా గెలిచినప్పటికీ కూడా టీడీపీ 13 స్థానాల్లో విజయం సాధించడం ఖాయం అన్నట్లుగా ఈ సర్వే నివేదికలో వెల్లడించింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కేవలం 5 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వేలో స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఏదైతే గత ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి 5 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఈ యొక్క ఒపీనియన్ పోల్ లో పేర్కొంది. ప్రభుత్వం పైన ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత, అదేవిధంగా అభివృద్ధి శూన్యం, ఇటువంటి అంశాలన్నీ కూడా విపక్షాలన్నీ కూడా ఏకం కావటం, ఇవన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. వైసీపీ అనుకూల ఓట్లన్నీ కూడా చీలిపోవడం కారణంగా ఈ పార్టీ వైసీపీ దారుణంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఈ సర్వేలో పేర్కొంది. మరోపక్క లక్ష్మీదుర్గ ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యాయి. ఆ కూటమి అందుకే భారీ విజయం దిశగా నడుస్తూ ఉంది. 3 పార్టీలు కలిపి 46.7% ఓట్లు సాధిస్తాయంటూ ఈ ఒపీనియన్ పోల్ లో పేర్కొంది. ఇక వైఎస్ఆర్సీపీకి కేవలం 39.9% ఓట్లు మాత్రమే వస్తాయి. గత ఎన్నికల్లో 49% పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ 10% ఓట్ల వరకు కూడా ఈసారి కోల్పోబోతున్నట్లుగా ఈ సర్వేలో తేలింది. ఈసారి 39.9% ఓట్లు మాత్రమే రావచ్చని అంచనా వేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఎక్కువ ఓట్లు ఇతర పార్టీలకు వెళ్ళిపోయి ఆ ఓట్లలో కొన్ని షర్మిల నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. షర్మిల పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి 1.9% ఓట్లు వస్తాయన్నది ఈ పోల్లో పేర్కొన్నారు. ఇక ఇతరులకు మాత్రం అంటే ఇక్కడ అనూహ్యంగా ఇతరులకు 11.4% ఓట్లు ఇచ్చారు. మరి ఇతరులు ఎవరు ఉన్నారనేది కూడా అర్థం కావట్లేదు. ఈసారి ఏపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్న చితక పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. మొత్తంగా ఇతరులకు 14.4% ఓట్లు వస్తాయన్నది ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. ఇందులో ఎవరికి ఓటు వేస్తామో చెప్పలేని వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఏబీపీ న్యూస్ సీఓటర్ ఒపీనియన్ పోల్ లోక్సభ ఎన్నికల దృష్టితో నిర్వహించారు కాబట్టి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల నిష్పత్తితోనే అసెంబ్లీ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు, అందులో ఉన్నటువంటి తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు. అందులో తెలంగాణకి గతం కన్నా కూడా ఎక్కువగా తెలంగాణలో
కాంగ్రెస్ కి 10 స్థానాలు వస్తున్నాయి, బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానం, ఎంఐఎం 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అన్నది ఈ యొక్క సర్వేలో వెల్లడైనటువంటి ఫలితాలు. లక్ష్మీతో రైట్, థ్యాంక్ యూ కృష్ణ.